సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. దేశవ్యాప్తంగా విజయవాడ నగరం పేరు మారుమ్రోగేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని చెప్పారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రాధాకృష్ణన్ మొట్టమొదటిసారిగా విజయవాడ నగరానికి గురువారం వస్తున్నట్లు, విజయవాడ ఉత్సవంలో ఆయన పాల్గొంటున్నట్లు ఎంపీ చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ ఉత్సవంలో పాల్గొంటారని అన్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు ప్రతిరోజు విజయవాడ ఉత్సవంలో పాల్గొంటారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలకు చెందిన కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ ఉత్సవం నిన్న ఘనంగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా వెంకయ్య నాయుడు గారి ముఖ్య అతిథిగా పాల్గొని బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది. తొమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో కానీ, ఘంటసాల వారి కళాక్షేత్రంలో కానీ, ఇక్కడ కానీ పొన్నిమిఘాట్లో కానీ అతిరథ మహారాజులందరూ పాల్గొని ఈ ప్రారంభ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. ఈ 10 రోజులు అన్ని రాష్ట్రాలలో ఉన్న కేంద్ర మంత్రులు, గవర్నర్లు అందరూ కూడా రాబోతున్నారు. ఇవాళ కార్యక్రమానికి మన గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ గారు రాబోతున్నారు. ఇక్కడికి వస్తారు. ఇక్కడ 1 గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తిలకించి వారు మళ్ళీ తిరిగి తిరుపతికి ప్రయాణం చేస్తారు. వారి మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. వారిని చక్కటి ఆహ్వానించి విజయవాడకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆతిథ్యం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియజేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలామంది విజయవాడ నగరవాసులు అన్ని 3 ఈవెంట్లలోనూ కూడా చక్కగా పాల్గొన్నారు. 4వ ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా వారి దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం. విజయవాడ నగరవాసులు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి చాలా వైబ్రెంట్గా ఉంటారు, వైబ్రెంట్గా వస్తారు. నిన్న చాలామంది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొని చాలా ఆనందం వేసింది. చూసాము, నిన్న మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ స్టేజ్ కింద కూడా నిన్న చాలామంది విజయవాడ నగరవాసులు కూడా పాల్గొని డాండియాలో కానీ, నృత్య వీటిలో కానీ చాలామంది ఇక్కడ వారు కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా విజయవాడ ఉత్సవం ఇదే రీతిలో రోజుకొక ప్రముఖుడు, ఇవాళ నుంచి గవర్నర్ గారు వస్తారు, రేపు ఉపరాష్ట్రపతి గారు వస్తారు, ఎల్లుండి మహిళా కార్యక్రమం ఉండబోతుంది, తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు వస్తున్నారు, 28వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, 29వ తారీఖు గౌరవ రామ్మోహన్ నాయుడు గారు వస్తున్నారు. ఇట్లా చాలామంది మంత్రులు వాళ్ళ ప్రోగ్రాంలు కన్ఫర్మ్ అయినాయి. సాయంత్రం కల్లా ఎవరెవరు ఏ తేదీల్లో వస్తారో వాళ్ళ ప్రెస్ వారికి అందించడం జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.